కృతికా నక్షత్రం యొక్క ప్రాముఖ్యత ఏంటి, అదేవిధంగా కార్తీక మాసం అనే పేరు ఎందుకు వచ్చింది ఈ మాసానికి అనే విషయాలు ఈ వీడియో చూసి తెలుసుకుందాం. ఆయా మాసాలలో చంద్రుడు పూర్ణుడై ఏ నక్షత్రంలో ఉంటాడో ఆ నక్షత్రం పేరే ఆ మాసానికి వస్తుంది. కృతికా నక్షత్రంపై చంద్రుడు పూర్ణుడై ఉండడం వల్ల ఈ మాసానికి కార్తీక మాసం అనే పేరు. ఈ మాసంలో కృతికా నక్షత్రానికి దీపారాధనకు, సోమవారాలకు ప్రాధాన్యత ఉంది. ఈ విషయాలను గురించి ఇప్పుడు తెలుసుకుందాం. కృతికా నక్షత్రానికి నక్షత్రాలలో మంచి ప్రాముఖ్యత ఉంది. దేవతలలో ప్రథముడైన అగ్నిదేవుడు ఈ నక్షత్రానికి అధిపతి. అగ్ని నక్షత్రాలైన కృత్తిక, ఉత్తర, ఉత్తరాషాఢాలలో మొదటిది కృతికా నక్షత్రం. వేదకాలంలో సంవత్సరం కృతికా నక్షత్రంతోనే ఆరంభమవుతుంది. ఈ నక్షత్రాన్ని అగ్ని నక్షత్రం అని అంటారు. అగ్ని 6 ముఖాలు కలవాడు. కృతికలు కూడా 6 నక్షత్రాలు. ఈ కృతికలకు ఒక విశిష్టత కూడా ఉంది. అదేమిటంటే కుమారస్వామిని షణ్ముఖుడు అంటారు. అంటే 6 ముఖాలు కలవాడని అర్థం. ఆకాశంలోని 6 కృతికా నక్షత్రాలు మాతృమూర్తులై పాలు ఇవ్వగా కుమారస్వామి 6 ముఖాలతో పాలు త్రాగాడు. ఈ విధంగా కృతికలచే పెంచబడడంతో కుమారస్వామికి కార్తికేయుడనే పేరు వచ్చింది. ఈ కారణాల వల్ల కృతికలకు ఇంకా ప్రాముఖ్యత పెరిగింది. ఈ విధంగా కృతికా నక్షత్రంతో చంద్రుడు పూర్ణుడై ఉంటాడు కాబట్టి ఈ నక్షత్రంతో మొదలయ్యే మాసానికి కార్తీక మాసం అనే పేరు వచ్చింది. ఇలాంటి మరిన్ని విషయాల కోసం దైవత్వం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.